హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే బియ్యం తెచ్చుకోవడానికెళ్తున్నామండి. బియ్యం అయితే మనకు ఇక్కడ మన సైడ్ బియ్యం అయితే అస్సలు దొరకవు. రైస్ దొరకదు. ఇక్కడ స్టీమ్ రైస్ దొరుకుతుందనమాట. స్టీమ్ రైస్ మనమైతే అస్సలు తినలేము. అయితే మేము రైస్ కోసం ఒక దగ్గర వెళ్తున్నాము. అక్కడ మాత్రమే దొరుకుద్ది మొత్తం ఢిల్లీలో ఇంకెక్కడ దొరకదు నాకు తెలిసి. సో, అందుకని అక్కడికెళ్తున్నాం మేము. చూద్దాం. అక్కడైనా ఉంటుందో ఉండదో. ఒక్కొక్కసారి ఉంటుంది. ఒక్కొక్కసారి ఉండదనమాట. సో, మాకైతే ఇంక బియ్యం లేవని జెప్పి అక్కడికెళ్తున్నాం మేము ఆ రైస్ తెచ్చుకోవడానికి. ఈ స్టీమ్ రైస్ అయితే అస్సలు తినలేమండి మనము. మన సైడ్ రైస్ అయితేనే మనం తినగలం రైసు. ఆ రైస్ గూడా ఏదో నాకు తెలిసి ఒక్క టైపే దొరుకుతుంది సన్నాలు. ఇంకేది దొరకదు. సో, ఆ రైస్ కోసం వెళ్తున్నాం మేము తెచ్చుకోవడానికి. ఇక్కడ అందరూ స్టీమ్ రైసే తింటారండి. అసలు రైసే తినరు వీళ్ళంతా రోటీ రోటీ అనే తింటారు. సో, ఎప్పుడో నెలకొకసారి రైస్ చేసుకుంటారంట వీళ్ళు. అందుకోసం కొంచెం అది స్టీమ్ రైసే వీళ్ళకి అలవాటంట. తినని వాళ్ళు గాబట్టి వాళ్ళకి స్టీమ్ రైసే అలవాటు. సో, వాళ్ళదే తింటారు. ఇక్కడ అదే ఎక్కువ సేల్ అవుతుంది. మన రైస్ అయితే అసలెక్కడా దొరకదు. మాకు చాలా ఇయర్స్ తర్వాత ఒక దగ్గర దొరికింది. సో, ఇంక మేమెప్పుడు అక్కడికెళ్ళే తెచ్చుకుంటాము. ఎప్పుడన్నా ఊరు నుంచి మనకు ఎవరన్నా వస్తున్నారంటే వాళ్ళు తీసుకొస్తారు. అవి తింటాము. అవి అయిపోయిన తర్వాత ఇక్కడికెళ్ళి తెచ్చుకుంటామనమాట ఒక దగ్గర. సో, మేమైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం తెచ్చుకోవడానికి. చూసేద్దాం. మాకు ఈసారి దొరుకుద్దో దొరకదో తెలియదు. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఒకసారి లేకుండే స్టాక్ అయిపోయిందంట. అందుకని మళ్ళీ వెళ్తున్నాం ఈసారి. సో, ఇగో ఇక్కడే అన్నమాట. స్మార్ట్ బజార్‌లో. ఎక్కడ ఉండదు. డీమార్ట్‌లో గూడా ఉండదండి. డీమార్ట్‌లో ఎక్కడ వెతికినా అంతా స్టీమ్ రైసే ఉంటుంది. ఈ స్మార్ట్ బజార్‌లో మాత్రమే మనకు రైస్ దొరుకుతుంది. సన్నాలు అంటాం గదా మనము. ఆ రైస్ దొరుకుతుందన్నమాట ఇందులో. చూస్తున్నారు కదా! స్మార్ట్ బజారు. ఇందులో ఉంటుందన్నమాట మనకు రైస్. ఇంకెక్కడా ఉండదు. ఇంక పక్కనే డీమార్ట్ ఉంది. సో, డీమార్ట్‌లో గూడా చూసాము మేము. డీమార్ట్‌లో గూడా స్టీమ్ రైసే ఉంటుంది గానీ, మన రైస్ అయితే ఉండదు. మనకు ఫైనల్లీ ఇడ్లీ రవ్వ గూడా దొరుకుతుందండి. ఇక్కడ ఇడ్లీ రవ్వ ఎక్కడ దొరకదు. ఎక్కడ వెతికినా ఇడ్లీ రవ్వ అయితే అస్సలు దొరకదు. కానీ, డీమార్ట్‌లో ఇడ్లీ రవ్వ దొరుకుతుంది. కొంచెం అది లావుగుంటుంది. దొడ్డుగుంటుందనమాట ఆ రవ్వ. కానీ మనకు రైస్ అయితే అస్సలు దొరకలేదు డీమార్ట్‌లో కూడా. ఇంకా స్మార్ట్ బజార్‌లో ఒకరోజు వెళ్తే మేము చూసాము. కొంచెం వైట్ కలర్‌లో ఉండే రైసు. సో, తెచ్చుకొని ఒక కేజీ ట్రై చేసాము. సో, మన సైడ్ రైస్ లాగా అనిపిచ్చింది. అందుకని తెచ్చుకున్నాం మేము. ఇంక అప్పటినుంచి మేము ఒక కొన్ని ఇయర్స్ నుంచి అక్కడి నుంచెల్లే తెచ్చుకుంటాం. రైస్ అక్కడి నుంచి తెచ్చుకొని మేము రైస్ చేసుకుంటాం. బావుంటుంది ఆ రైస్ మన రైస్ లాగా. సో, ఇక్కడ రైస్ అయితే మనం తినలేం స్టీమ్ రైస్ అస్సలు. ఒక రోజంటే ఏమో ఇంగ తినొచ్చు. 2 రోజులు తినొచ్చు గానీ, ఇక డైలీ అవే తినాలంటే తినబుద్ధి కాదస్సలు. అయితే మేము ఇంకా స్మార్ట్ బజార్‌కొచ్చేసాము. ఈ షాపింగ్ మాల్‌లో కింద ఉంటుందనమాట స్మార్ట్ బజారు. సో, ఇక్కడికొచ్చేసాము ఇంకా మేము రైస్ కోసమని. చూద్దాం ఇంకా రైసు ఉందో లేదో ఈసారైనా దొరుకుద్దో లేదో మనకి. కానీ చాలా కాస్ట్ గూడా అండి మన సైడ్ కంటేను. మన సైడ్ కొంచెం తక్కువకుంటుంది. ఇక్కడైతే ఎక్కువకుంటుంది రైసు. మన సైడ్ ఎంతుందో ఇప్పుడైతే తెలియదు గానీ ఇక్కడైతే 76, 78 రూపీస్ అంట కేజీ. మేమైతే తెచ్చుకుంటున్నాం. ఒక 10 కేజీస్ తెచ్చుకుందామని వచ్చాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే రైసే తింటాము. ఈవినింగే ఎప్పుడన్నా రైస్ తింటాము. మాక్సిమం రోటీ చేసుకుంటాము. ఇంకా చేసుకోవడం ఓపిక లేదు రోటీ అన్నప్పుడు రైస్ పెట్టేసుకుంటాము. చూడండి ఇందులో అంతా స్టీమ్ రైసే ఉంటుంది. మన సైడ్ రైస్ అయితే అస్సలుండదు. అంతా స్టీమ్ రైసే ఎక్కడ జూషినా. ఇంకా ఒక్క దగ్గర మాత్రమే ఉంటుందనమాట. చూసుకొని వెళ్ళాలి. ఇంగో ఇవి గూడా స్టీమ్ రైసే. లెవ్వసలు. కుల్లా లెవ్వంట. ఒక 10 కేజీ ప్యాకెట్ ఉందన్నారు. సో, మేమైతే ఇంకా 10 కేజీ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటున్నాము. ఇంకో ఈ బ్యాగు అయితే ఇంకా మన సైడ్ రైస్ అంట 10 కేజీస్ దొరికింది. ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాం మేము. మన రైస్. ఇంకా రైసే తెచ్చుకొని తింటాం మేము ఎప్పుడైతే ఎవ్రీ మంత్ వెళ్లి ఒక ప్యాకెటో, 2 ప్యాకెట్లో తెచ్చుకుంటాము 10 కేజీస్ చొప్పున. ఆ రైసే ఈసారి కూడా తీసుకున్నాం ఇంకా మేము. ఫైనల్లీ బిల్ అయితే చేయించుకొని వెళ్తున్నాము. ఒక బ్యాగే తీసుకున్నాము. అంటే లాస్ట్ టైమ్ 2 బ్యాగ్స్ తెచ్చుకున్నాము. అవి కొంచెం కొత్త బియ్యం అంటారు గదా! కొత్త బియ్యం ఉండడం వల్ల నేను అన్నము కొంచెం మెత్తగా అవుతుండే. సో, మళ్ళీ ఈసారి గూడా అలానే ఉందో ఏమో తెలీదు. సరే ఒక ప్యాకెట్ తీసుకెళ్దాము. అన్నం మంచిగా అయితే మళ్ళీ వచ్చి ఇంకో ప్యాకెట్ తీసుకుందాం అని జెప్పి ఒక 10 కేజెస్ తీసుకున్నామనమాట. ఇంకా వచ్చి రైస్ చేసుకుంటే మంచిగానే ఉంది. పాత బియ్యమే. సో, రైస్ మంచిగొచ్చిందనమాట. మెత్తగా అవ్వలే. కొత్త బియ్యం అయితే మెత్తగా అవుతది గదా! అందుకని మేము పాత బియ్యం లాగానే ఉందది. పాత బియ్యమే అయితే తెచ్చుకున్నాము. ఇంకా తీసుకొని వెళ్తున్నాం మేము. చూడండి మనకి దసరా, దివాళీ వస్తుంది కదా! అని జెప్పేసి ఈ ముందే డెకరేషన్ చేసేసారు. మొత్తం లైట్స్ పెట్టేసారు. దసరా నుంచే లైట్స్ పెట్టేస్తారు ఇక్కడ. సో, చూడండి మొత్తం లైట్స్ పెట్టేసారు. మంచి డెకరేషన్ చేసేసారు షాపింగ్ మాల్ అంతా.
అయ్యో! నేను ఏదో కేక్ తిందామని చూస్తే కేక్ కింద పడిపోయింది. హ్మ్. ఇంక మేమైతే రిటర్న్ ఎళ్ళిపోతున్నాం రైస్ తీసుకొని ఇంకా. నైట్ అయిపోయింది. ఈవినింగ్ టైమ్‌లో వచ్చాము. ఇంకా నైట్ అయితుంది. ఇప్పుడే నైటు. చూడండి లైట్స్ పెట్టేసారు అందరూ. దసరా నుంచి స్టార్ట్ చేస్తారు వీళ్ళు లైట్స్ పెట్టడం. దివాళీ అయిపోయేంత వరకు ఉంచుతారేమో ఇంక ఇలానే. ఇంకో మా ఆయనేమో ఇంక "నువ్వు వీడియోస్ తీసింది చాలు. ఎవరన్నా ఫోన్ గుంజుకొని పోతారు. ఇక్కడ దొంగలెక్కువుంటారు. బండి మీద నుంచి గుంజుకొని పోతారు. లోపల పెట్టు తల్లి" అని అన్నాడు. అందుకని నేను ఫోన్ ఇంకా సరేలే నైట్ గూడా అయింది. ఎక్కడని వెతుకుతాం వాళ్ళు గుంజుకొని పోయిర్రనుకో, మనం ఫోన్ వెతకలేం గదా! అని జెప్పేసి ఫోన్ పక్కకు పెట్టేసానిగ నేను. ఇంగో ఇది దుర్గామాత టెంపుల్. చూశారా ఎంత బాగా డెకరేషన్ చేశారో లైటింగ్స్‌తో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.